ఏం లేదు, అమ్మాయి పెళ్లికి వెళ్ళింది కదూ, దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందంట. ఫోన్ చేసింది, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. అదేంటి మీ సెక్రటరీ మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతే వెళ్ళిందని చెప్పాడు? పెళ్లికనే వెళ్ళారండి, కానీ తీరా వెళ్ళాక పెళ్లి చావుగా మారిపోయింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ట్రబుల్ కారుది కాదు, ఇదిగా నీ కూతురుది. ఏమ్మా, పెళ్లికి వెళ్ళి ఇంత లేటా? ముహూర్తం ఏమన్నా మారిందా? మీరందరూ అక్కడ హోలీ చేసుకున్నారా? షీజ్ ఎ కలర్ఫుల్ గర్ల్. ఓకే ఓకే, లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోమ్మా, మార్చుకో. గుడ్. ఏమండో, ఆడోళ్ళలో ఇంత రాకాసి నేను చూడదని నమ్మండి. ఈ అమ్మాయికి ఒళ్ళంతా పొగరే. పొద్దున పెళ్ళైంది అనుకోండి, మొగుడే కనమనే రకం. గుడ్ జోక్, గుడ్ జోక్. జోక్ కాదు. ఆపవయ్యా, వాళ్ళు ఎవరనుకున్నావు? అమ్మాయి గారిని పెళ్లి చూపు చూడటానికి వచ్చారు. పెళ్లి చూపులు చూడడానికి వచ్చారా? సత్య ప్రమాణంగా మీరు పెళ్లి చూపులకు వచ్చారని తెలియదండి. తెలుసుంటే ఏ పాల ప్యాకెట్ వేయడానికి వచ్చారని మారు మాట్లాడుకుని వెళ్ళిపోయేవాడిని. అసలు జరిగింది ఏంటంటేనండి. ఏంటి ఏంటి? ఇదిగో, రాత్రి జరిగినట్టు చెప్పేసేసి ఆ పిల్ల పెళ్లి చెడగొట్టేసేసి దాని బతుకు నాశనం చేస్తావా ఏంటి? లేకపోతే ఏంటి? తను మాత్రం తక్కువ తిందేంటి? కోర్టు లోపల తిమ్మిని పంపించేసింది, కోర్టు బయట టీజింగ్ చేసింది. దాంతో నాకు మండింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఏమండి, రాత్రంతా అడవిలో ఒకే చోట ఉన్న రవ్వంత టచింగ్ కూడా చేసుకోలేదండి. షోకేసులో బొమ్మని ఎట్టా చూస్తామో అట్లా చూస్తూ కూర్చునే తప్ప శ్రీవంత సను కూడా తీసుకోలేదండి. మా పెద్ద మీద ఒట్టండి. మరి విషయం తెలియక మీరు అపార్థం చేసుకుంటారేమోనని ఒక ఎడ్యుకేటెడ్ గా చెప్తాను. షార్ట్ ఎడ్యుకేటెడ్ గా మీరు అర్థం చేసుకోండి. మరి వస్తానండి. ఇదిగో, పెళ్లి ముహూర్తానికి శుభలేఖ పంపలేదనుకో, చెయ్యి సాఫ్ అయిపోద్ది. ఏమనుకున్నావు? తప్పుకో. పందిట్లో పెళ్ళవుతున్నది, కను విందవుతున్నది. ఏడ్చినట్టుంది. ఇంతకంటే రేప్ చేశాను అని డైరెక్ట్ గా చెప్పున్నా ఇంత డీటెయిల్డ్ గా అందరికి అర్థమయ్యేది కాదు. మనసులో మాట. ఈ టైంలో కృష్ణవేణిని కలవడం అంత అవసరమా? నేను బాగా డిస్టర్బ్ అయ్యాను రా. వాళ్ళ నాన్న చూస్తే మనం డిస్టర్బ్ అవుతారా? వాళ్ళ నాన్న నిద్రలేపు, నువ్వు చెప్తావా? రండి. వాళ్ళ అబ్బకు దొరుకుతాం అనుకుంటే కుక్కకు దొరికామేంట్రా? ఈ కుక్క అరవట్లేదేంట్రా? మూగదేమో. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. అంటే పిచ్చి కుక్క కాదు, ఇంటి కుక్క. ఓ, బాగుంది. ఎంత మంచి కుక్కరా! మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఎంత డీసెంట్ గా వెళ్ళిపోయింది. రే, ఇలాంటి కుక్క ఇంటికి ఒకటి ఉంటే చాలరా, దొంగలకి ఈజీగా ఉంటుంది. అయితే నాకు కృష్ణవేణికి పెళ్ళైన తర్వాత దీని ఉద్యోగం కట్. రే పాపం రా, కుక్క పాపం. మంచి కుక్క రా. అమ్మ దొంగ ముండ కుక్క ఇంటి ఓనర్ పిలుచుకొచ్చిందిరా. ఇది కుక్క మనిషా? సాటి మనిషికి ద్రోహం చేయడానికి. నమస్తే అంకుల్. అంకుల్ గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? గుడ్ నైట్ అంకుల్, వస్తాము పదండ్రా. అంకుల్, మా ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాం, అంతే. నకరాలు చేస్తున్నారా? నిజం చెప్పకపోతే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అమ్మో, పోలీసులా? రే వంశీ. అంకుల్, మేము కృష్ణవేణి కోసం వచ్చాం. కృష్ణవేణి కోసం వచ్చారా? అమ్మా కృష్ణవేణి, కృష్ణవేణి. ఏం డాడీ? వీళ్ళు నీకు తెలుసా అమ్మా? హాయ్. తెలుసు డాడీ. అమ్మాయి ఫ్రెండ్స్ అయ్యుండి గోడ దూకేందుకు వచ్చారయ్యా? అంటే రేపు నేను కాలేజ్లో కలుస్తాను, మీరు వెళ్ళండి. గుడ్ నైట్ పాపా. వెళ్ళండి. ఇదిగో వాచ్మ్యాన్, ఆ గేట్ ఓపెన్ చేయి. వచ్చేటప్పుడు ఎలా వచ్చారా? వాల్ జంప్ అంకుల్. సేమ్ వాల్ సేమ్ జంప్. వస్తాను. రావద్దు.
తడారేంటి? మీరు గడప దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? లోపలికి పదండి. బావగారు సుస్వాగతం శోభనం గదిలోకి. చెల్లి బావగారు చక్కకున్నారు కదలే. బాగా కొట్టింది. ఇదిగో రాంబాబు, నీకు స్టోరీ చెప్పాలని వచ్చానయ్యా. ఈ టైంలో స్టోరీ ఏంటండి బాబు? అవతల మా చెల్లి శోభనం జరుగుతుంటేని. ఇప్పుడే చెప్పాలయ్యా, లేట్ చేస్తే క్లైమాక్స్ మారిపోతుంది. అవునండి, తలుపులకి చెక్కలు అబ్బా, ఊడిపోయినా. నువ్వు రద్దు. ఎవరైనా చూసేస్తున్నారు ఏటో. ఏదో స్టోరీ చెప్తున్నారు కదా, చెప్పండి ఆంటీ గారు. సుజాతని నాకు ఒక అక్క ఉండేదయ్యా. ఆవిడ ఈ ఊళ్ళోను మా బావ బెదవాళ్ళలోనూ ఉద్యోగాలు చేసేవారు. మా బావగారు మా చెల్లెల టైప్ లో అనమాట. మా బావ ప్రతి శనివారం వచ్చి సోమవారం వెళ్తూ ఉండేవాడు. మా బావగారు కూడా అంతే. ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ కి ట్రై చేయమంటే చేసేవాడు కాదు. ఒక రోజు మా అక్క నేను బెదవాడ వెళ్లేసరికి సెకండ్ ఫ్యామిలీతో సెటప్ అయి కూర్చున్నాడు. అయ్యి బాబాయ్, లాస్ట్ ఏమైందండి? చాలా పెద్ద గొడవ. మా అక్క మీద మోజు పోయిందంటూ విడాకులు ఇచ్చాడు మా బావ. ఏమండి, మీ అక్కది మా చెల్లెది కూడా సేమ్ స్టోరీ. అయ్యి బాబాయ్, మా చెల్లి జీవితం కూడా అలాగే అయిపోద్దంటారా? నీ చెల్లిని నీ బావని దగ్గర అవ్వకుండా చూసావనుకో, ఆమె మీద మోజు ఎప్పటికీ పోదు. అదెలా సాధ్యం ఆంటీ గారు? ఈవేళ కేబుల్ టీవీలో వింత శోభనం సినిమా చూశానయ్యా. ఓహో, కోరికలతో వేగిపోతున్న హీరోకి యాగుంబో కాకామూషి అనే బిరుగుడు మంది ఇస్తూ ఉంటారు విలన్లు. బాబు, ఆ మందు తెచ్చి మా చెల్లెల జీవితం కాపాడుదురు. అలాగే పదా. అయ్యి బాబాయ్, ఒక నిమిషం ఆగండి. ఏమండి ఏమండి, ముందే పాలు తాగండి, తర్వాత మీ ఇష్టం. అదేంటండి అలా అయిపోయారు? అదే నాకు అర్థం కావట్లేదు. మామూలు మ్యాచ్ కాదు, ఆడియన్స్ కనుకొట్టు. కనువిందు కలిగించే మా బాలరాజు, సిక్సర్లు కొట్టే టీచర్ అమ్మ, ఎడం చేతి వాటం రాహుల్, ఇంకా అతిసార్వ యాదులు అనేక మంది ఉన్నారు. ఆ పదం కరెక్ట్ కాదనుకుంటారా? అతి రోజులు అన్నాలేవా ఎలవాయ్. ఆడాల్సింది అక్కడ. ఎక్కడికి ఎలా వచ్చానయ్యా నేను? అదిగో టీచర్ అమ్మగారు బంతేస్తున్నారు. అదిగో కుప్పల కుప్పల కింద బట్టలు ఉతికే తిప్పడొచ్చాడు. ఉతికిన బట్టలు మెలెట్టినట్టు మెలెడుతున్నాడు బ్యాట్. టీచర్ అమ్మగారు బాల్ వేస్తున్నారు. వేశారు. పిన్ని తిప్పడు తిన్నగా వెళ్ళిపోతున్నాడు. గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి, అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బూత్ బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసుని ఫ్యాన్ అయ్యిండ్రా. అది కూడా తిరగదు. రే, కనీసం కిటికీనే తీయండిరా.
అక్కడేమో ఉందిరా చవరుకో అక్కడే ఉంటుందిరా ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు కాదురా లోపల దెయ్యం కాదు మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్ సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు దయ్యాన్ని. భయపడి తెచ్చాను కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం